హాయ్ అండి. మీరు ఎప్పుడైనా తమలపాకుతో గోరింటాకు తయారు చేసుకున్నారా? అయితే ఈ విధంగా ట్రై చేయండి. డెఫినెట్‌లీ ఇన్‌స్టంట్‌గా తయారైపోతుంది. చాలా బావుంటుంది. ఫస్ట్ దీనికోసం నేనైతే ఒక చిన్న కప్‌లో వాటర్ తీసుకున్నాను. అలాగే కొంచెమంతా టీ పొడి వేసుకున్నా. అందులోనే చూపించిన తమలపాకుల్ని ఒక 3 కట్ చేసి ఆ వాటర్‌లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక వాటర్ అనేది దగ్గరగా అవుతుంది కదా! సో, దగ్గరగా అయినప్పుడు ఆ వాటర్‌ని మనం వడకట్టుకోవాలి. చూసారు కదా! ఆల్మోస్ట్ అయితే ఈ రెండిటి కలర్ అనేది ఆల్రెడీ రెడ్‌గా వచ్చేసిందనమాట. సో, ఈ వాటర్‌లో మనం మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ పౌడర్‌ని. మన దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్, అలాగే పింక్ కలర్ ఉంటే పింక్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర రెడ్ కలర్ అవైలబుల్‌గా లేదు. సో, పింక్ కలర్ వేసి కలుపుకున్నా. పారాని అనేది 2 షేడ్స్‌లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఏ కలర్ వేసుకున్నా. చూడండి నేనైతే చేతికి అప్లై చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత బావుందో కలర్ కూడా. చాలా బావుంది. లుక్ అయితే సూపర్‌గా వస్తుందనమాట. ఇన్‌స్టంట్‌గా మన ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 5 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. మాక్సిమం మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే తక్కువ ఐటెమ్స్‌తో కూడా మెహందీ రెడీ అయిపోతుందంటే ఇంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది. చూడండి నా చేతి ఎంత బాగా లుక్ వచ్చిందనమాట. మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని ఫాలో చేయండి.